బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అరే మీరు ఏడికి పోయేది లేదు, ఆనే ఉండుర్రి. ఆ ఇంటి పక్కలనే ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉండుర్రి. ఒక ఇద్దరు ముంగట్టుండుర్రి, ఇద్దరు వెనుకుండుర్రి, రోడ్డు మీద ఒకళ్ళు ఉండుర్రి, వీధి చివరిలో ఒకళ్ళు ఉండుర్రి. ఆయన ఏడికి పోయినా ఇప్పుడు దొరకాల్సిందే మనకి. అసలు అసలు సమస్య లేదు. లంచ్ బ్రేకులు మీరు ఎట్లా తీసుకుంటారు అంటే టైం టేబుల్ వేసుకోర్రి. ఇంట్లోకేంచి ఆయన ఇంటి ముంగటికేంచి మేము జరగదురా, ఎట్లుంటారో ఉండుర్రి. మీరు ముసుగులు వేసుకుంటారా, ఆటోలలో ఉంటారా, ఎట్లుంటారో నాకు తెలియదు. కానీ ఇవాళ ఏడికోతారో నేను కూడా చూస్తా. దొరకబడతా ఇవాళ సాయంత్రం వరకు అతను ఏం చేస్తుండు మొత్తం తెలుసుకుంటాను. నాకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇస్తుండు. బాయ్. సిఐడీలో చేరావా? సిఐడీలు రావడం కాదు, నేనే పెట్టిన సిఐడీలు. ఎవరు ఏమైంది అసలు? ఏమైంది బాబాయ్? పెద్ద పెద్దోళ్ళని పట్టుకోవడం ఈజీ అవుతుంది, కానీ ఈ చిన్న చిత్తుకోవడం పట్టుకోవడం కష్టమైపోతుంది. ఎవరు చిన్న చిత్తుకోళ్ళు? ఉన్నారు బాబాయ్ కొంతమంది, వాళ్ళకి ఏం పనో ఏందో అర్థం కాదు, ఎట్లా పుస్తారో ఎవరు నడుతారో తెలియదు. మాయా బజార్ టైం నుంచి మొన్న వచ్చిన సినిమాల దాకా, పాతాల భైరవ్ నుంచి పుష్ప 2 దాకా ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అవును. ఆ హీరోల గురించి, ఆ హీరోయిన్ల గురించి, వాళ్ళు ఏం తింటారు, ఏడ వండుకుంటారు, ఏడిపోతారు, ఏం చేస్తుర్రు, నెక్స్ట్ సినిమాలు ఏంటి, అలనాటి హీరోయిన్ దగ్గర నుంచి రేపటి హీరోయిన్ దాకా, కన్నంబ నుంచి కృతి శెట్టి దాకా మొత్తం ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం చేస్తుర్రు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరు, ఏడిపోతుర్రు, ఎప్పుడు వస్తుర్రు, ఇందులో నిజానిజాలు ఉంటాయా? అదే నాకు కూడా డౌట్. ఎవరిని అడుగుతారు ఇప్పుడు? వాళ్ళ ఇంట్లో ఎట్లుంటుంది తెలుసా ముచ్చట? ఏదో పక్కకు కూర్చొని ఇగో ఇట్లా చెప్పుకుంటాం, చూసినా మా ఇంట్లో ఇట్లా లొల్లు అవుతుందని అట్లనే చెప్తారు తెలుసా మొత్తం. వీళ్ళు ఎట్లుంటారు తెలుసా? నేను చూసాను ఈ యూట్యూబ్ లో ఏదో అంటారు కదా, వాటిల్లో వస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద హీరో ఇంట్లో 4 అట్లేసి పిల్లలకి తినిపించాడు అనుకో, రోజు ఆయనే వండుతున్నాడని వేసేస్తారు. అదే 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 కదా నేను అంటుంది. అదే చిరాకు కలిగిస్తుంది. మరి సోఫాల కింద దాక్కుంటారా, లేకపోతే ఏమన్నా కెమెరాలు పెడుతున్నారా, లేకుంటే వాళ్ళ ఇంట్లో పనులకు ఏమైనా పైసలు ఇస్తున్నారా, ఎడగలుస్తున్నారు, ఏంది తెలియాలా నాకు ఇప్పుడు. వాళ్ళకి ఆదాయం ఏమైనా ఉంటుందా? ఉండకపోతే ఏంది బాబాయ్? ఇప్పుడు ఒక నాకు ఇష్టమైన హీరో గురించి పెట్టిర్రు, నాకు తెలుసుకోవాలని ఉండదా? నాకు చాలా మంది ఇష్టమైన హీరోలు ఉన్నారు. మరి నేను ఓపెన్ చేసి చూస్తా, నేను బాధపడతా తర్వాత. ఇలాంటి వాళ్ళ గురించి ఆరా తీయాలి. అందుకే వాళ్ళు ఏ అరలో ఏం దాచుకున్నారో మనం తెలుసుకోవాలి. నేను కొంతమంది స్లీపింగ్ సెల్స్ ని పెట్టినా, అతను బయటకు వస్తే ఎవరిని కలుస్తుండో పట్టాలా, ఆలం పట్టుకొని వాడి ఇన్ఫర్మేషన్ ఎట్లా తెస్తుండో నేను పెడతా, నేను తేల్చేసి ఇయ్యాల. అంతే. ఈ లోపల మనం ఒక వంట చేసుకుందాం. బాబా హోటల్ మనం ఇప్పుడు చేసుకోబోయే వంటకం పాలక్ మష్రూమ్ సబ్జీ. సామాన్లు అందుకుంటా, ఆ వీడియోలు పెట్టా ఆయన్ని అందుకుంటా, పట్టుకుంటా అందుకుంటా, ఏది దొరుకుతుంది చేస్తా. కుంటా ఏం బాబా ఇది ఇంతగానో సామాన్ తెచ్చిన? మంచి మంచి కూరలు చేయాలంటే మంచి మంచి సామాన్లన్నీ పేర్చుకోవాలి. మూకుడు తీసుకో, పెట్టేసిన 2 గంటల నూనె ముట్టియాల ముందు. పచ్చిమిర్చి వేస్తా బాబాయ్. బాబాయ్ ఇది గరం కాకముందు వేసిన ఏం కాదా? ఏముంది, ఎలాగో గరం అయిన తర్వాత అదే ఉంటుంది కదా. టమాటాలు వేసానా? ముద్ద కోసం చేస్తున్నారా? తాలింపు అవ్వదు కదా. తాలింపు అయితేనేమో గరం కావాలా, ఇదానికి ఎట్లున్నా సరే జర గరం అవుతుంది అలాంటి. కొంచెం టమాటాలు మగ్గం కానీ పాలకేసి మనిషి ఏం తింటాడు అనే దాని మీద చాలా మందికి ఆసక్తి ఉంటుంది కదా. అప్పట్లో ఎన్టీ రామారావు గారు పొద్దున్నే 2 కోళ్లు తినేవారు అని మొదలెడతారు. దాని మీద ఎంత ఇంట్రెస్ట్ ఈ యూట్యూబర్లు. పాలకూర మొత్తం పచ్చిమిర్చి వేసాం, టమాటా వేసాం, ఇప్పుడు పాలకూర కొద్దిగా మొత్తం వేసా ఏం కాదు, ఎలా గెలిచిన పర్లేదు. కొత్తిమీర కూడా యాడ్ చేయి. ఎందుకు నీ పీనాస్తాను ఎక్కడ ప్రదర్శిస్తావు? నాది కాదు నీదే. మళ్ళీ ఇది ఎక్కువ రేట్లకు తెచ్చినా నా జీతంలోకి కట్ చేస్తావు. నా బాధ నాది.
వేరే గట్ట తీసుకో, ప్లేట్లోకి మార్చు. నేను దీంతో మార్చేస్తా బాబాయ్, చూడు. సీ మై టాలెంట్. టాలెంట్ ఎక్కువైందిరా నీతో, అదే సమస్య. మంట తగ్గించి నూనె వేయి. ముచ్చటగా 7 వేసుకో. చూడు కరెక్ట్గా వేస్తా. వేడెక్కని. అదేంది? తాలింపు కదరా. అది కరెక్ట్, తాలింపు వేడు కదా. జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎంత ఏమంటావు బాబాయ్? 1.5 1.5 వేస్తా. కొంచెం వేయి. పాలకూర కాబట్టి ఉప్పు తక్కువ వేయాలి. ఎందుకు? పాలకూర కాబట్టి అందులో కొంచెం ఉప్పు ఉంటుంది, సోడియం ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసి ఇది కొంచెం సేపు. పసుపు, మష్రూమ్. అవును సబ్జీ అన్నావు కదా. అవును సబ్జీ అవుతుంది చివరికి. సబ్జీ అంటే పప్పు కదా. సబ్జీ అంటే కూర. అరే డౌట్లు వస్తారా నీకు? అరే నా డౌట్ ఇవి కాదు అసలు. భారతదేశంలో ఎవరికి రావరా, నీకు ఒక్కడికే వస్తాయి. మష్రూమ్స్ ముక్కలు. సబ్జీ అంటే పప్పు అటండి వీడికి. ఏం చేస్తాం? మరి పప్పునేమంటారు హిందీలా? అసలు పుట్టగొడుగులు వేసావు, ఆ విషయం చెప్పావా? పుట్టగొడుగులు వేసి చెప్పిన మష్రూమ్స్ ముక్కలు అని చెప్పిన. బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలి. పాలకు, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి అంతే కదా. మూత చేసుకునిరా. హలో ఏంటి? ఎక్కడికి వెళ్ళకమని చెప్పిన కదరా. ఏదొచ్చినా అక్కడే ఉండి చేసుకో బాబాయ్. ప్రతి అణువు శోధిస్తున్నా తెలుసా నేను. ఓ వెరీ గుడ్. ఇగో శోధిస్తున్నావు. నువ్వు చెప్పినట్టు పేస్ట్ చేసుకుని వచ్చిన. మొత్తి బాబాయ్ సూపర్ అయింది బాబాయ్. మరింత సూపర్ అవుద్ది. ధనియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారపొడి, కసూరి మేతి. జీతం ఇస్తున్నావు అనుకున్నా. ఇస్తారులేవా? ఎప్పుడు ఈ చేతుల నిండా జీతం వస్తుంది బాబాయ్. కసూరి మేతి. కసూరి మేతి ఎందుకు బాబాయ్? 3 పూట్ల ఇక్కడ తింటావు కదరా. నేను కష్టపడి గిన్నెలు గడిగి కసూరి మేతిని ఎందుకు నలపాలి బాబాయ్ అసలు? ఫ్లేవర్. అదే మామూలుగా డైరెక్ట్ చేసి ఎందుకు రాదు, నలిపితే ఎందుకు వస్తుంది అసలు? మనిషిలో ఉండే ప్రతిభ బయటికి రావాలంటే నలగాలి మనిషి. ఎప్పుడైతే మనిషి జీవితంలో నలుగుతాడో వాడిలో ఉండే ప్రతిభ బయటకు వస్తుంది. ఊరికే పని చేయకుండా ఇంట్లో ఉంటే ఏమవుద్ది? ఇంతుండి నువ్వు ఏడ నలిగినవా? నలగకుండా ఈ స్థితికి వచ్చావరా? విషయాలు మొత్తం చేత్తో గీకే. కొంచెం నీళ్ళేమన్నా వేయమంటావా? లైట్గా గిన్నె కడిగి తొలిపే.
బాబాయ్ ఇది ఎంతసేపు ఇట్లా ఒక 10 నిమిషాలు అలా ఉడకని. ఏమైనా మూత పెట్టుడు చేసుడే ఏం అక్కర్లేదు. గ్రీన్ ఎలా మూత పెడతారా? వద్దు, ఆకుపచ్చ ఉన్నప్పుడు మూత పెట్టకూడదు. లైట్ గా పెంచాలనా? అక్కర్లేదు, బాగుంది. డోరు తీసి తొంగి చూసిపోయిందా? ఎవరిని చూసిండు? మీరు ఏం చేస్తున్నారు మరి ఆడ బయట ఉండి? బయట ఎవరున్నారు? ఎందుకు చూసిండు? పాలోడు వచ్చిండా, పేపర్ వచ్చిండా, ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు వచ్చిండా, లేకపోతే ఎందుకు వచ్చిండు అసలు? మీరు ఇప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్ గా వాడు ఎందుకు వచ్చిండో కూడా తెలుసుకొని చెప్పాలి నాకు. పెట్టాయి బాబాయ్ ఎందుకు వచ్చిందంటో. ఏళ్లలో రిలయబిలిటీ ఉండదు, సగం సత్యం ఉంటుంది, సగం అసత్యం ఉంటుంది. అదే కదా నాకు ఎందుకో నేను కూడా ఏమన్నా వచ్చినాయట బాబాయ్ సొంటి. నా మీద ఏమైనా వస్తారు? ఏమో బాబాయ్ హోటల్ ఫుడ్ అంతా నువ్వే తింటున్నట్టు. వీళ్ళు రాసే వాళ్ళకి అడ్డమే ఉంది, అడ్డంగా రాసి పారేస్తారు. అదే నాకు అనిపిస్తుంది. అది అలా ఒక 5-10 నిమిషాలు వదిలేసాయి. ఏమైనా రాసే వాళ్ళదే తప్పు, చూసే వాళ్ళు మంచోళ్ళే, ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారు అంతే. అంతే. మనం ఈ లోపల చిన్న పని చేద్దాం. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే తదుపరి వంటకం దహీ బైంగన్. సామాన్లు అందుకోరా బైంగన్. నేను బైంగన్ బైంగన్ అంటే వంకాయ, ఇంకేం కాదు. తెలుసు నాకు కూడా. నేను వంకాయ నాన్న. దహీ ఎప్పుడు మూకుడు ఎక్కించు. దహీ బైంగన్కి ఒక కాల్చిన వంకాయ తెచ్చాను, ఆల్రెడీ కాల్చి. 2 కాల్చిన వంకాయలు అంతే. ఇది ఒక పొడి తయారు చేసుకుందాం. ధనియాలు, ఎండుమిరపకాయలు, బాబాయ్ వేడిగా బాగా వేడిగా. నువ్వులు, ఇందులో పచ్చి ఆవాలు కలపాలి. అదేంటి దాన్ని కూడా వేయించావని కదా? అక్కర్లేదు, అదే కదా మజా. మర్చిపోయి మళ్ళీ మజా అని చెప్పు. నూనె ఎంత? ఒక 5 గంటలే. జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1.5 నుంచి 2 ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు. నువ్వే ప్రమాదకరమైన వ్యక్తులకు, ప్రమాదకరమైన వస్తువులకు దూరంగా ఉండాలని శాస్త్రంలో చెప్పబడినది. సిమ్లా మిర్చి, ఆంగ్లంలో క్యాప్సికమ్. అంటే ఇది మన ఊర్లో దొరకదనా? ఎందుకు దొరకదు? మరి సిమ్లా మిర్చి అమెరికాలో పండే యాపిల్ ఇండియాకి వస్తుంటే మరి సిమ్లా మిర్చి అని ఎందుకు అంటారు? సిమ్లాలో ఎక్కువ పండుతుంది కాబట్టి. ఈ క్యాప్సికమ్ వేగుతూ ఉంటుంది. ఈ నువ్వులతో చేసిన, అంటే నువ్వులు, ఆవాలు, ధనియాలు, ఎండుమిర్చి చేసాం కదా, ఇది పొడి చేసుకునిరా. ఇది ముద్ద చేసుకునిరా. ముద్ద ఇక్కడ పిసికేస్తా కదా చేతికొద్దు. ముద్ద చేసుకునిరా. నా గురించి నీకు తెలుసలేదు బాబా. ఎక్కడ ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ఎక్కడెక్కడ ఏ పని చేయాలో తెలుసుకోవడానికే స్లీపింగ్ సెల్స్ను పెట్టినా. నాకెందుకో నీకోసం కూడా 4 పెట్టాలనిపిస్తుంది. ఎందుకురా? ఏమో యాడికొత్తునో తెలుస్తలేదు ఈ మధ్య. అమ్మా బాబాయ్ దీన్ని కిచిడి చేసిన. యా, వెరీ గుడ్. పొడి చేసిన. వెరీ గుడ్. మొత్తి ఇంత నీట్గా ఉంది ఏంది? ఎవరు కలిపిరబ్బా? ఇక్కడ ఉన్నది ఎవరు? నలుగురిని నా వెనక పెడతాను అని పెద్ద బిల్డప్ ఇస్తుంది. నీకు కావాలంటే బాబాయ్ నా ఒక 6 నెలల జీతం ఉంచుకో. నువ్వు లేచి నువ్వు పని చేయంగా నేను చూడాలా, అది నా ఆశ. కొన్ని తీరని కోరికలు ఉంటాయి బాబు. అదే అన్న, తీరని కోరికల్లో ఒకటి మిగిలిపోయింది నాకు. బాగా కలిపేసి పై కట్టే అయిపోయింది. పాలక్ మష్రూమ్ సబ్జీని ఆఫ్ చేస్తున్నా బాబాయ్. పోయి కట్టేసాయి. చిలికి పెట్టిన పెరుగులో ఇప్పుడు మనం కాల్చిన వంకాయ వేసేస్తాం. గరిటెను ప్రయోగించి కాల్చిన వంకాయ గుజ్జు వేసే.
క్యాప్సికమ్ తాలింపు వేసే. భలే సింపుల్ చెప్తావు బాబాయ్ నువ్వు. మసాలా పొడి, మొత్తమా? నువ్వులు, ఎండుమిరపకాయల పొడి, కొంచెం కొత్తిమీర చల్లు. కొంచెం అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అందులో సగం వేయి. ఎందుకంటే చివరికి కొంచెం పైన వేయాలి కదరా. ఆ పింగాణి పాత్ర అందుకో. ఇది వంట వేయాలన్నా దీంతో పోయాలన్నా? నీ ఇష్టం రా, వాడు బ్రెయిన్ వాడు. నేను శక్తిని నమ్ముకున్నాను. సహీ బైంగన్. భయపడతావు బాబాయ్? భయపడ్డావు దీనికే, ఇంకా జీవితంలో ఎన్ని చూడాలో. దాని మీద కొత్తిమీర బాబాయ్ బ్రహ్మాండంగా పర్లేదురా, బుర్ర పని చేస్తుంది. మరి బాబాయ్ పక్కన ఉంటే అలాగే ఉంటుంది. భోజరాజు పక్కన ఉంటే కవిత్వం వచ్చేదట్రా. అన్ని క్రెడిట్స్ నువ్వే తీసుకుంటే నేనెందుకు ఇంకా? పాలక్ మష్రూమ్ సబ్జీ. పాలక్ మష్రూమ్ సబ్జీ. అన్నంలో కానీ రొట్టెలో కానీ పాలక్ అనే ఒక పదార్థం నాకైతే భలే ఇష్టం రా అబ్బాయి. దాంట్లో ఇంకేమన్నా ఏమంటావు? ఇంకేం కొత్తిమీర. ఇప్పుడు ఏంటంటే విషయం, 2 వంటలు సిద్ధం. దహీ బైంగన్ ఎలా తయారు చేస్తావు? దహీ బైంగన్ ఎలా తయారు చేశానంటే, ముందుగా వేపుడు మూకుడులో ధనియాలు, ఎండుమిరపకాయలు, నువ్వులు వేసి వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని ఆవాలు కూడా వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యాప్సికం ముక్కలు కూడా వేసి కలిపి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కాల్చిన వంకాయల్ని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిలికిన పెరుగులో ముద్దగా చేసుకున్న వంకాయ, క్యాప్సికం మసాలా వేసి మనం ముందుగా తయారు చేసుకున్న పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే దహీ బైగన్ రెడీ. పాలక్ మష్రూమ్ సబ్జీ ఎలా తయారు చేస్తావు? పాలక్ మష్రూమ్ సబ్జీ ఎలా తయారు చేశానంటే, ముందుగా మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, పాలకూర వేసి వేయించి అందులోనే కొత్తిమీర కూడా వేసి ముద్దగా అయ్యేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని రుబ్బుకొని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో నూనె వేసి అందులో జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులోనే పసుపు, మష్రూమ్ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో ధనియాల పొడి, గరం మసాలా, కారం పొడి, కసూరి మేతి, మనం చేసుకున్న పాలకూర ముద్ద, కొన్ని నీళ్లు పోసి ఒకసారి కలిపి 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే పాలక్ మష్రూమ్ సబ్జీ రెడీ. పాలక్ మష్రూమ్ సబ్జీ. దహీ బైంగన్. పాలక్ మష్రూమ్ సబ్జీ కలుపుకొని ఈ ముక్కని ఇలా పెట్టి నోట్లో పెడితే ఆ ఆనందమే వేరు. బాబాయ్ ఏదేమైనా ఈ చేతిలో ఏదో ఉంది బాబాయ్. ఐడియా ఎవరిదిరా? ఐడియా ఏముందిలే, ఎవరైనా ఇస్తారు. దహీ బైంగన్ కలుపుకో. దహీ బైంగన్ చల్ల చల్లగా, పొట్లో కూడా చల్లగా ఉంటుంది. అదే దాని ప్రత్యేకత. చాలా బాగుంది బాబాయ్ 2 వంటలు. ఒక్క నిమిషం ఆగు, మామూలు మళ్ళీ కాల్ చేస్తుడు. హలో, ఏంటి రాత్రి ప్రీమియర్ వేసే సినిమా రివ్యూ అప్పుడే ఇచ్చేసాడా? సినిమా చూడకుండా రివ్యూ ఎట్లా ఇచ్చిండ్రాడు? ఇంట్లో కూర్చుంటే వీడియో చేసిండా? ఒక పని చేయి, వాడు రివ్యూ ఇస్తున్నప్పుడు నువ్వు వీడియో తీసినావా? ఆ వీడియో తీసుకుని నా దగ్గర రా, మనం అప్లోడ్ చేద్దాం. సినిమా చూడకుండానే రివ్యూ ఇస్తున్నాడని ప్రపంచానికి చాటి చెప్దాం రా. ఇలాంటి వాళ్ళు నరికట్టాలి. నువ్వు తీసుకొని రా చెప్తా. స్పీడ్.
ఎంత దొంగ బాబాయాడు, సినిమానే చూడలేదు, రివ్యూలు ఇస్తుండట. ఏతా వాత ఇవన్నీ చూస్తూ ఉంటే నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నావు బాబాయ్. నీలాంటి పెద్ద ఆయన 10 మందికి చెప్పేటోడు ముందుకు రావాలి. యువతని చేంజ్ చేయాలి. నీలాంటి మంచి విషయాలు జనాలకు చెప్పాలి. నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టు, మంచి మంచి విషయాలు చెప్పు. ఇంతకు ఎలాంటి కంటెంట్ పెడదాం అనుకుంటున్నావు? రిలీజ్ కాని సినిమాలకు రివ్యూలు రాద్దాం అనుకుంటున్నాను. నేను పరిగెడతాను, నువ్వు ఒక 2-3 గంటల తర్వాత వెంటపడు. 1, 2, 3